హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ ఫ్రై చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కింద వస్తాయండి. నేను 300 గ్రామ్స్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. వెజిటేబుల్ కట్టర్లో కట్ చేసుకున్నానండి నేను ఈ క్యాప్సికమ్ని. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, కట్ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ. స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 చిన్న గరిటెలతో ఆయిల్ వేసుకోవాలండి. ఇది బాగా మరిగించాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్రని దోరగా వేగనివ్వాలండి. తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు గరిటతో కలుపుకోవాలండి బాగా. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతుందండి. సాల్ట్ తగినంత. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి క్యాప్సికమ్ ఫ్రై అయితే. కరివేపాకు వేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలండి. పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు. ఇదైతే క్యాప్సికమ్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కొంతమంది అయితే ఇష్టపడరు, కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకోవాలండి. వేసేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలండి ఆనియన్స్. లోనే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదండి. మీ పిల్లల లంచ్ బాక్స్కి ఇదైతే ప్రిపేర్ చేసి పెట్టండి. ఇది 10 మినిట్స్లో అయిపోతుందండి ఈ రెసిపీ. క్యాప్సికమ్ ఫ్రై. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. వేపుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం రైస్తో తినచ్చండి, రోటీస్లో కూడా తినచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.